సిటీ వెళ్తే పల్లెటూరు ఫ్యాన్స్ గుర్తురారా నీకా? ఫాస్ట్ బీట్ మెలోడీ సాంగ్స్ తో మీ ముందుకు రాబోతున్నారు ఈ చిన్నారులు. ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నితరపుచ్చాలి. అంటే లిసనర్ ని అలా ఒక హిప్నోటైజ్ చేసేయాలి. అది చేసేసావు నీ గొంతుతో. నా వాడు ఎక్కడున్నా సరే రారాజల్లి నన్ను చేరుకోవాలి. నా తోడుంటూ ఎన్నడైనా సరే. నేను అక్కడ కూర్చొని నువ్వు పాడటం వింట మాత్రం కాదు, నేను చూస్తూనే ఉన్నాను. యు బ్రింగ్ అ స్మైల్ ఆన్ మై ఫేస్. ఏనాడు నా నీడై ఉండాలి, ఆ నీడను చూసి ఓటమిలన్నీ పారిపోవాలి. ముత్తులలికే ముక్క పులకై ఉండిపోవే ముత్యపు చిలుక. అక్కడి వరకు ఒకే బ్రెత్లో పాడావా? చేతికి నువ్వుల గాజుల్లాగా, కాలికి నువ్వుల పట్టీలాగా, మెల్లో పచ్చల పతకంలాగా పగలకు దిగనిగ నగలను తొడిగారా. ఇందులో శాస్త్రి గారు ఏం చేశారంటే వాన చినుకు పైన పడుతుంటే ముందు ముక్కు పడకలాగైంది, తర్వాత జూకాలాగైంది, తర్వాత చేతి గాజులాగైంది, తర్వాత రవ్వల పట్టీలాగైంది. పైనుంచి కిందికి ఎలాగా ఒక అమ్మాయికి అలంకారం లాగా నగలలాగా ఎలా మారింది చినుకులని చెప్తున్నారు. నువ్వు వస్తానంటే నేనొద్దంటానా. ఓహో లైలా వచ్చారు శీల కోపమేలా, మనకేలా గోల మందారమాల మా పటేలా. చాలా కష్టం పాడడం. నువ్వు పాడి నిరూపించావు దాట్ యు ఆర్ సంథింగ్ స్పెషల్. అందచందాల అతివల్లోన కోపమే రూపమా, కోపతాపాల మగువల్లోన తప్పని తాళమా. ఈ ఎపిసోడ్ లో నీకే హైయెస్ట్ మార్క్స్. తాళే బాలని చచ్చ చీల చందరగాలపన, ఈ కలను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు. ఏ ఉద్దేశంతో ఈ పాటను రూపొందించారో ఆ ఉద్దేశం నీ గొంతులోంచి పలకాలి. ఈ పాట కూడా అనుభవించాలి. మల్లెల మాసమా మంజుల హాసమా, ప్రతి మలుపులోన ఎదురు పడిన వందల వనమా. ఇప్పుడే నాకు ఒక SMS వచ్చింది. ఒక వెరీ టాప్ హీరోయిన్ మెసేజ్ పంపించారు. ఆ అమ్మాయి ఎవరో చెప్తే కదా సార్ వాడు ఇమాజిన్ చేసుకొని అది పాడేది. సామజవర గమనా నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. ఆ ఊపు ఉండాలరా. అన్ని పాడేస్తున్నావు, ఈజీగా పాడేస్తున్నావు. తూర్పు పడమరల సంగమం, ప్రాక్ పశ్చిమాల కలయిక నువ్వు. చాలా బాగా పాడావు. నిజంగా